అఖిల భారత యాదవ మహాసభ గొర్రెల పెంపకదారుల సంఘం ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో ఏప్రిల్ నెల 5వ తారీఖు ఆదివారం రోజున ఉదయం 10:30 గంటలకు ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచిన యాదవ ఎమ్మెల్యే నవీన్ యాదవ్తో పాటు స్థానిక సంస్థల ఎన్నికలలో గెలిచిన ఖమ్మం జిల్లా యాదవ కురమ ప్రజాప్రతినిధులు యాదవ కురమ సర్పంచ్లు ఉప సర్పంచ్లు మున్సిపల్ కౌన్సిలర్లు మార్కెట్ కమిటీ చైర్మన్లకు బైపాస్ రోడ్ రామకృష్ణ జంక్షన్ ఫంక్షన్ హాల్ ఖమ్మంలో సన్మాన సత్కార కార్యక్రమం నిర్వహించబడుతుంది అని అఖిల భారత యాదవ్ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్, జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్య, రాష్ట్ర కార్యదర్శి లోడిగా వెంకన్న యాదవ్, యాదవ యువజన జిల్లా అధ్యక్షులు చిత్తారు సింహాద్రి యాదవ్, దుబాకల వెంకటేశ్వర్లు తెలిపారు. మున్సిపాలిటీలో మరి గెలుపొందినటువంటి మున్సిపాలిటీ కౌన్సిలర్లు మరి అదేవిధంగా మార్కెట్ చైర్మన్లకు అదేవిధంగా మరి ఇంకా కొంతమంది మన కాంగ్రెస్ పార్టీ కూడా జిల్లా మరి పదవులు ఇవ్వడం జరిగింది. వారందరినీ కూడా మరి గౌరవించుకోవడం కోసం మరి వారందరికీ సన్మానం చేయడం కోసం మరి మనం ఈ యొక్క సమావేశాన్ని ముఖ్యులను పిలుచుకొని మరి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి పోరాడే వ్యక్తి నవీన్ అన్న, అట్లాంటి నవీన్ అన్నను తీసుకొచ్చి జిల్లాలో గొప్పగా సన్మాన కార్యక్రమం నిర్వహించుకొని రేపు జరగబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ అదేవిధంగా మేజర్ ఖమ్మం కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా మనకు రావాల్సిన వాటా కోసం మనం తప్పకుండా అధికార పార్టీలో రేపు జరగబోయే ఇంకా నామినేటెడ్ పదవులు ఉన్నాయి. దాంట్లో కూడా వారి ద్వారా మన ప్రయత్నం మనం చేసే దాంట్లో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ కార్యక్రమాన్ని అన్నీ కూడా మనమందరం దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడంలో మీరందరూ శక్తి వంచన లేకుండా మీరు తప్పకుండా అఖిల భారత యాదవ మహాసభ జిల్లా కమిటీ ఏదైతే పిలుపునిస్తుందో, మీకు ఏదైతే బాధ్యత అప్పచెప్తుందో ఆ బాధ్యతని కూర్చో తప్పకుండా నిర్వహించి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అన్న గౌరవనీయులు రిటైర్డ్ ప్రిన్సిపల్ ఉమెన్స్ కాలేజ్ డిగ్రీ వారి దుబాకుల వెంకటేశ్వర మన యాదవుల బంధుమిత్రులందరూ సర్పంచ్లు కానీ ఉపసర్పంచులు కానీ వార్డు నెంబర్ కానీ అందరినీ మనం ఇంకా ఎవరన్నా మర్చిపోతున్నాం అంటే ఇప్పుడు మన పేర్లు కూడా మలిబాబానికి ఇవ్వండి. ఎవరన్నా మనం మర్చిపోతారు, మళ్ళీ వాళ్ళు బాధపడతారు. మనం 5వ తారీఖు నాడు అందరూ ఇక్కడ కలిసి భోజనాలు చేసి ఆ వేదికని మనం అఖిల భారత యాదవ మహాసభ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉంది. మనం దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మనం దాదాపుగా మనకి నామినేట్ పదవులు వస్తాయని దాదాపు 2 ఏళ్ల బట్టి కూడా మనం ఎన్నో కళలు కంటున్నాం. ఆ కళలు మల్లిబాబు గారు కూడా ఎంతో కష్టపడి సంఘం కోసం గొర్రెల మేకల సంఘం అని యాదవ సంఘం అని ఎంతో కష్టపడి చేస్తున్నాం. ఆయనతో పాటు మనం కూడా ఈ సంఘం కోసం మనం ఎన్నో తోడ్పాటుగా అన్ని పనులు చేసుకుంటాం. కాబట్టి మల్లిబాబు గారికి గొర్రెల మేకల సంఘంలో ఆనాడు ఇస్తామని కూడా మాట ఇచ్చారు. మనందరం హైదరాబాద్ పోయినాం, 100 కార్లు వేసుకొని పోయిన రోజు కూడా అయింది. ఇంకా రేపే వస్తుంది, వెళ్ళినొస్తాను అన్నీ ఇట్లే అవుతుంది. కాబట్టి ఈ వేదిక మీద మన యాదవులు గుర్తించాలంటే మన వల్ల నవీన్ గారికి మనం గుర్తించాలంటే అతిగా మెజార్టీ తోటి ఒక 2,000 మంది మనం ఇక్కడ అందరినీ కూడ చేసుకొని జయప్రదం చేయాలి. ఇదే అందరం కూడా ఒకవేళ ఈ మన ఊర్లు కూడా ఖమ్మం జిల్లాలో ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, వార్డు మెంబర్లు అందరినీ కూడా మనం ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నది ఈ యాదవ్ ముందుగా వారికి తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తేనే మనం చైతన్యవంతం అయితే మనకు గుర్తింపు ఉంటుంది. దాదాపు చాలామంది ఎప్పుడో ప్రెసిడెంట్ ఎలక్షన్ చాలా రోజులు ఎప్పుడో ఇంకా సన్మానం చేయాలని అనుకుంటా ఉన్నారు. కానీ మనోళ్ళు కొన్ని విలేజ్ పోయి సన్మానం చేసి చూస్తున్నారు. ఏదో పేపర్లు చూశాను, కొన్ని గ్రామాలు పోయి సన్మానం చేశాను. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మనోళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి మనందరం సహకరించాలి. నా వంతు కర్తవ్యంగా నేను ఏదైనా సరే సహకరిస్తాను, రెడీగా ఉంటాను. ఫైనాన్షియల్ కావాలన్నా సరే, ఈ ఖర్చులు కావాలన్నా నేనైతే నా వంతు కర్తవ్యంగా నేను రెడీగా ఉన్నాను. ప్రతి ఒక్కరు అందరూ ఇవ్వాలి. పెద్ద ఈ హాల్ నిండిపోవాలి. దాదాపుగా టికెట్స్ బయట ఉండాలి ఈ సమావేశం. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే వస్తుంది కాబట్టి ఖమ్మం జిల్లాలో యాదవ్ బ్రహ్మాండంగా ఉన్నారు, యూనిటీగా ఉన్నారు అనే సందేశం మన హైదరాబాద్ పోవాలి. పోతే మనకు ఆ వాల్యూ ఉంటుంది. కానీ మనకు రావాల్సిన పదవులు రాలేదు. మనం ఎలక్షన్ప్పుడు దాదాపుగా 2.5 సంవత్సరాలు ఎప్పుడో మనకి చైర్మన్ పదవి గౌరవ సంఘం ప్రెసిడెంట్ వస్తుందని ఎప్పుడో అనుకున్నాం. ఆల్రెడీ అనుకోని 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఆల్రెడీ గతం 2 సార్లు పోయిన మినిస్టర్ దగ్గరికి మీకే వస్తుంది ఆగన్న శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పాడు. అది అంటే అడుగున పడిపోయింది.
ఇదివరకు ఉండదు అలాగే ఉంది.